విద్యార్థుల బుక్స్ పై ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులను అందిన కాడికి దోచుకుంటున్నాయి. చదువు చెప్పాల్సిన యాజమాన్యాలు బుక్స్ పేరుతో భారీగా వసూలుకు పాల్పడుతున్నాయి. దీనిపై అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బుక్స్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యార్థుల బుక్స్ మా స్కూల్లోనే దొరుకుతాయంటూ కరఖండిగా చెబుతున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులకు సైతం ఫోన్ చేసి మీ పిల్లలకు బుక్స్ ఇంకా తీసుకోవడం లేదంటూ సమాచారం ఇస్తున్నారు. మీ స్కూల్లో బుక్స్ అధిక రేట్లు ఉన్నాయని, బయట బుక్ స్టాల్లో రేట్లు తక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పినా వారు వినడం లేదు. ఇక గత్యంతరం లేక వారు ఎంత రేటు చెప్తే అంతకే తల్లిదండ్రులు బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ చిన్నపిల్లలకి సుమారుగా 4,000 నుంచి 6,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంత వసూలు చేస్తారో ఇక మీ ఊహకే వదిలేయాలి. అయినప్పటికీ దీనిపై విద్యాశాఖ సైతం నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యాలపై అధికారులు ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పూర్తి 8,000 ఉంది మేడం. 8,000 అంతేనా ఉంటా? పూర్తి 8,000 ఉంది. ఇంకోటి ఫిఫ్తా 8,220. అంత కాస్ట్ ఎందుకని? 16,320 అన్ని